ఈ విషయంలో అల్లు అర్జున్ ఇంకా 100-200% తప్పలేదు. ఎందుకంటే నేను అయితే ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ పని చేస్తారంటారు. ఇది ఈ విషయంలో కరెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కరెక్ట్. ఓకే, ఆయన చూసుకోగలుగుతాడా? హీరో వెళ్ళి మన సెక్యూరిటీని కంట్రోల్ చేయగలుగుతాడా? పర్సనల్గా తప్పలేదండి, ఏదో అంత టీం తప్పు అయి ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, చిరంజీవి గారిని పలకరించి వచ్చారు. మామగారి ఇంటికి చిరంజీవి గారు అన్ని స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. అది ఎలా చూస్తారు మీరు? అంటే ఆయన ఏమన్నా మాట్లాడితే బాగుంటుందా? యాక్చువల్గా ఈ ఇష్యూలో పెద్దవాళ్ళు కలగ చేసుకోవాలా. అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్నగారు, మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మామగారు, ఇంకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే వాళ్ళ చిన్నపిల్లలు అల్లు అర్జున్ కంటే ఒక ఇద్దరుగా. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఇష్యూలో చాలా వరకు పెద్దోళ్ళు సపోర్ట్ చేయాలి అల్లు అర్జున్కి. ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, మంచి గుర్తింపు ఉంది, ఒక పేరు ఉంది, ఒక వాల్యూ ఉంది, ఒక మంచితనం కూడా ఉంది ఆయనకి. ఏదో పొరపాటు జరుగుంటుంది, తెలియకుండా అది చెప్పకుండా వెళ్ళడం, తెలియకుండా కాదు చెప్పకుండా వెళ్ళడం, అది పొరపాటు అయి ఉంటుంది. అది ఒకవేళ చెప్పుకున్నా కూడా వీళ్ళు థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయకపోవచ్చేమో. అది మనకి అట్ట చెప్తారు, థియేటర్ వాళ్ళు అట్ట చెప్తారు వాళ్ళ థియేటర్ గురించి. ఇప్పుడు ఆల్రెడీ సంజయ్ థియేటర్ మీద కేసు అయింది. మన అల్లు అర్జున్ గారు చాలా బాధలో ఉన్నారు, ఆయన చాలా బాధపడుతున్నారు ఆ విషయంలో, చాలా బాధపడుతున్నారు ఆ విషయంలో. మన సుకుమార్ గారు కూడా చెప్పాడు, డైరెక్టర్ గారు కూడా, మనం ఇంత కష్టపడ్డాము, లాస్ట్ ఒక మనిషిని పోగొట్టుకోవడం చాలా వరకు మనకి చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది. ఈ విషయాన్ని మనం కొంచెం ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలా. సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంక నుంచి మనం ఎప్పుడన్నా సరే వెళ్ళేటప్పుడు ఆ థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేసి అన్ని కంట్రోల్ అయిన తర్వాత ఫుల్ సెక్యూరిటీతో వెళ్ళడం మంచిది అని నా ఉద్దేశంలో అనిపిస్తుంది. అంటే ఆ మొన్న దాకా రేవంత్ రెడ్డి గారి మీద కోపడ్డారు కదా జనాలందరూ, రేవంత్ రెడ్డి గారు తప్పుందని. వాళ్ళ అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇచ్చారు, దాంతో రేవంత్ రెడ్డి గారు తప్పలేదు, పోలీసులు అందరూ సక్రమంగానే పనిచేశారు అనుకోవచ్చు అంటారా? ఏమన్నా తప్పుందని మీరు? సార్, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఎవరండి? కాంగ్రెస్లో ఉన్నారు. ఫస్ట్లో ఎక్కడ ఉన్నారు? అదే టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్కి వచ్చేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, మళ్ళీ స్నేహితులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడడం సబబు కాదు, ఎందుకంటే ఆయన ఒక సీఎం పోస్ట్లో ఉన్నారు. ఆయన పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, అంటే ఇది జరిగింది విషయం అని చెప్పేసి పూర్తిగా చెప్పారు, ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆయన జైలుకి వెళ్ళడం అంటే ఆయన పర్సనల్ విషయం. అది అల్లు అర్జున్ గారు ఆయనకి వెళ్ళారు, బయటకు వచ్చేసారు, అది పర్సనల్ విషయం. ఇప్పుడు ఎవరన్నా సరే ఏదో చిన్న ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. పర్సనల్ విషయం కాదు, ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ గురించి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఆయన పర్సనల్ విషయం, అది వ్యక్తిగతమైన విషయం. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక సినిమా చేసి సుకుమార్ గారు డైరెక్షన్ చేసి మన మైత్రి మూవీస్ అలాగా రిలీజ్ అయింది. అది ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు తప్పు ఏముంది చెప్పండి? ఆయన హీరో, ఆయన చూసుకోగలుగుతాడా? హీరో వెళ్ళి మన సెక్యూరిటీని కంట్రోల్ చేయగలుగుతాడా? అవన్నీ పెద్దవాళ్ళు చూసుకోవాలా. మన ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే ఈ సినిమా థియేటర్ వాళ్ళు కానీ బౌన్సర్స్ అంటే వీళ్ళు పర్సనల్ బౌన్సర్స్ వేరే ఉంటారండి. ఆ సెక్యూరిటీ అంటే మన థియేటర్ సెక్యూరిటీ వాళ్ళు సగం తప్పు ఉందండి. అంటే టీం తప్పదు కానీ మిగతా అల్లు అర్జున్ గారు తప్పేం లేదంటారు? అయితే 100% అల్లు అర్జున్ గారు తప్పలేదు. టీం తప్పు కూడా ఉండదు, కాకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది. తెలియకుండా ఇట్లాగా వాళ్ళు ఇట్లా అంటే ఏదో అల్లు అర్జున్ గారు ఇట్లాగా సడన్గా సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళారు సర్ప్రైజ్ చేద్దామని. కాకపోతే ఈ విషయంలో అల్లు అర్జున్ ఇంకా 100-200% తప్పలేదు. ఎందుకంటే నేను చాలా అభిమానిస్తాను. ఎందుకంటే ఆయన అభిమానం పక్కన పెడితే ఆయన వ్యక్తిగత కూడా చాలా మంచి వాళ్ళు. నేను థియేటర్ అనే కాదు, నేను షూటింగ్లో కూడా చూస్తుంటా కాబట్టి చాలా అందరితో బాగా కలిసిపోతారు, సరదాగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఎవరికైనా కావాలంటే హెల్ప్ కూడా చేస్తుంటారు. అల్లు అర్జున్ గారు తప్పలేదు దీంట్లో, ఇది పొరపాటు అయింది. సార్ రేవంత్ రెడ్డి గారు ఏదో క్షమించండి, ఒక అభిమానిగా చెప్తున్నాను, అల్లు అర్జున్ గారి అభిమానిగా, ఒక ఆప్యాయతగా, ఒక మిత్రుడిగా చెప్తున్నాను, అల్లు అర్జున్ గారి మిత్రుడిగా చెప్తున్నాను. ఈ విషయంలో ఏదో పొరపాటు అయ్యింది. రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా చెప్పారు అసెంబ్లీలో, ఇంక బెనిఫిట్ షోలు ఉండవు, స్పెషల్ ప్రైస్లు ఉండవు, ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా సరిగా స్పందించలేదు, మీకు అసలు బెనిఫిట్ షో నేను ఉన్నంతకాలం ఎవరిని అసలు స్పేర్ చేయనని చెప్పారు. అది ఆయన పెట్టాడు, కరెక్టేనా? అది ఇంకా కరెక్టే. ఇంకా ఎందుకంటే ఒక్కసారి పొరపాటు అయినప్పుడు ఇంకా మన బెనిఫిట్ షోలు పెడితే మళ్ళీ ఇంకా అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు కాదు, యుద్ధం జరగనప్పుడే ఆలోచించాలా. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? యుద్ధం అనేది ఒక పోరాటం.
ఇది మన సినిమా రంగం అనేది మనకు ఆహ్లాదం. ఏదో ఒక సరదాగా ఫ్యామిలీతో, పిల్లలతో, భార్యతో, లేకపోతే అమ్మ వాళ్ళతో, నాన్నతో, పిల్లలతో కూర్చొని చూసి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళకి వెళ్తుంటాం. అయితే ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ పని చేస్తారంటారు. ఇది ఈ విషయంలో కరెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కరెక్ట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ రేట్లు తగ్గుతాయి. రేట్ల గురించి పక్కన పెడితే బెనిఫిట్స్ లేకపోతే ఇంకా ఈ రిస్కీ షాట్స్ పడవు, ఈ షాట్లు ఉండవు, ఈ చచ్చిపోవడాలు, ఈ తొక్కిస్లాట్లు, ఈ దూకిస్లాట్లు, ఈ దూకుడు సినిమాలో మన మహేష్ బాబు చేసినట్టుగా అట్లా దూకుడే ఉండదు. దీంట్లో మంచి అనుకువగా ఉంటుంది. ఆగడు సినిమాలు మహేష్ బాబు టైప్లో ఉంటుంది. ఆగిపోయింది, ఇంకా తొక్కిస్లాట్లు ఉండవు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మెచ్చుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క విషయంలో మాత్రం మన అల్లు అర్జున్ గారిని ఏదో క్షమించేయండి. ఒక అభిమానిగా కోరుకుంటున్నాను, ఒక మిత్రుడిగా కోరుకుంటున్నాను. మన అల్లు అర్జున్ గారు చాలా మంచోళ్ళు. కానీ మీరు చేసింది కరెక్టే. మీ ఉద్దేశంలో మీ సీఎం కాబట్టి మీకు ఒక హోదా ఉంది కాబట్టి మీరు ఒక ప్రజలందరికీ న్యాయం చేయాలి కాబట్టి ఈ ఉద్దేశం తీసుకున్నారు. మీరు చెప్పింది మీకు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అభిమానులకి కొంచెం బాధ వేస్తుంది. కొంచెం ఆయన్ని అర్థం చేసుకోండి. ఆయన పర్సనల్గా తప్పలేదండి, ఏదో అందరు టీం తప్పు అయి ఉండొచ్చు. కొంచెం అర్థం చేసుకొని దయచేసి ఆయన్ని క్షమించండి అల్లు అర్జున్ గారిని ఒక అభిమానిగా చెప్తాను. థ్యాంక్స్ అండి.